ఇక జనసేన ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సమాజానికి తీసుకురావాలి మహిళల ద్వారా అనే ఒక పట్టుదలతోటి ఆయన చేస్తున్న ఈ కార్యక్రమాల్లో మీరందరూ కూడా భాగస్వాములు అవడం, మీరు ఆయన ఒక అన్నగా మీరు చూసిన ప్రతి ఒక్క రోజుని ఇంత దూరం నడిపించిన సందర్భంగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. సో ఈ కార్యక్రమంలో ముందుగా చిలపల గారు చెప్పినట్టు మనం ఒక డిసిప్లిన్ విధానంలో జిల్లాల వారీగా ఎవరైతే ఎంపీటీసీస్, జెడ్పీసీటీసీస్, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు పోటీ చేశారో వాళ్ళని కోఆర్డినేట్ చేసి చలపలు గారు పిలుస్తారు జిల్లాల వారీగా. దయచేసి మీరు జిల్లాల వారీగా స్టేజ్ పైకి వస్తే మిమ్మల్ని అందరినీ కూడా ప్రెసిడెంట్ గారు మనస్ఫూర్తిగా కోరింది ఏంటంటే ఈ కార్యక్రమం ప్రారంభం కాకుండా ముందే వాళ్ళకి ఆ గౌరవం ఇవ్వండి, వాళ్ళకి ఆ గుర్తింపు ఇవ్వండి, వాళ్ళకి ఆ సన్మానం చేయండి అని చెప్పారు. సో ఇది పవన్ కళ్యాణ్ గారి తరఫున మిమ్మల్ని అందరినీ కూడా గౌరవించాల్సిన సందర్భం మాకు ఈ అవకాశం కలిగింది కాబట్టి మనస్ఫూర్తిగా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ చలపల్లి గారు జిల్లాల వారీగా వాళ్ళని ఆహ్వానిస్తే దయచేసి ఒక చిత్తశుద్ధితోటి డిసిప్లిన్ కార్యక్రమం మనం చేసుకుందామని మరొకసారి మిమ్మల్ని విన్నవించుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభించమని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ముందుగా స్థానిక సంస్థల్లో పోటీ చేసిన అభ్యర్థులకి సత్కారం ఏదైతే మా అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారో ఈ రోజున రాఖీ పౌర్ణమి సందర్భంగా ముందరగా ఆడపడుచులతో ఉత్తరాంధ్ర నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి ముందుగా వారిని ఆహ్వానం పలుకుతా ఉన్నాం స్టేజ్ మీదకు. ఉత్తరాంధ్ర నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి మన పిఎస్సి చైర్మన్ గౌరవనీయులు పౌరశాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఏదైతే మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారో దానిలో తూజా తప్పకుండా మన నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా వారికి ఒక గౌరవప్రదమైన సత్కారం. జనసేన పార్టీలో ఆ రోజున 2021లో ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో మనందరికీ తెలుసు. ఆ రోజున ఏమీ ఆశించకుండా ఏదైతే మన అధ్యక్షులు వారు మన జనసేన పార్టీని ఒక నాయకుల్ని తీర్చిదిద్దాలనే ఒక సంకల్పంతో ఆ రోజున స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సై అన్నప్పుడు మీరంతా వచ్చి నిలబడినందుకు మీ అందరికీ కూడా ఈ రోజున ఒక మంచి ప్రభుత్వంలో ఏదైతే మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తను తగ్గించుకొని ఈ రోజున ఒక కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఒక ముఖ్య భూమికి పోషించారో ఆ ప్రభుత్వంలో మనం అంతా కూడా ప్రభుత్వంలో భాగస్వాములుగా భావించి ఈ రోజున మన నాదెండ్ల మనోహర్ గారు మా గురువర్యులు మీ చేతుల మీదుగా మీకు సత్కారం చేయడం జరుగుతూ ఉంది. దయచేసి 20 మందిని పైకి పంపించవలసిందిగా కోరుతా ఉన్నాం. మన అధ్యక్షులు వారు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున మన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్, దేనికంటే మనకి మంత్రి గారి కంటే పొలిటికల్ అఫైర్స్ చైర్మన్ అంటే మనకు ఒక గర్వంగా ఉంటుంది జనసేన పార్టీకి. దాంట్లో ఆయన ఎంత క్రమశిక్షణగా మన అందరిని తీర్చిదిద్దాం మనం చూస్తున్నాం. వారి చేతుల మీదుగా ప్రత్యేకంగా గౌరవ సత్కారం పొందుతూ ఉన్నారు. నిజంగా ఈ రోజున
రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ఈ విధంగా ఆలోచించడమేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మన అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ప్రతికూల వాతావరణంలో ఎదురొడ్డి నిలబడిన మన అభ్యర్థులందరికీ కూడా పిలిచి ప్రత్యేకంగా వాళ్ళకి ఘన సన్మానం చేయాలి, వారి సత్కరించాలని చెప్పి చేసిన మీదట ఒక 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి అహర్నిశలు మనోహర్ గారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, చాలా చక్కగా చేయాలి, ఏదైతే మన అధ్యక్షులు వారు ఆయన ఆశించారో ఆ విధంగా మనం తీసుకెళ్లాలని చెప్పి అడుగడుగున మన పిఎస్ చైర్మన్ మనోహర్ గారు తప్పన పడతాం. మేము రాత్రి కూడా దాదాపు 12 గంటల వరకు ఇక్కడే ఆయన కూర్చొని వర్క్ చేయటం అంటే ఎంత బాధ్యత, ఒక క్రమశిక్షణగా ఉందో మన పార్టీలో మన మనోహర్ గారిని చూసి నేర్చుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ప్రత్యేకంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మన పాత్ర ఏ విధంగా ఉండాలి, ఎందుకంటే మన పిఎస్ చైర్మన్ గారు తర్వాత చెప్తారు మనకి ఎలా మనం చేయాలి, ఈ ప్రభుత్వంలో మనం ముఖ్య భూమికి ఎలా పోషించాలని చెప్పే కార్యక్రమం కూడా చెప్తారు. అలాగే మన భావమున్నవాడు కెరటమల్లె దూసుకెళ్ళుతాడు, శిఖరమల్లె ఎదిగే నాయకుడు. ఒక అలాగే మన పోరాట పట్టును గుర్తించి ఈ రోజున మిమ్మల్ని సన్మానం చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన ఆదేశం మీదటే ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం ప్రత్యేకంగా. అలాగే ఉత్తరాంధ్ర నుంచి ఇంకా ఉన్నట్లయితే ఇంకొక 20 మందిని పంపించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే చాలామంది ఉన్నారు. జై జనసేన, శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ అండి. ఉత్తరాంధ్ర నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి మీరంతా కూడా ఆ రోజు చూపించిన పోరాటానికి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆదేశించారో 2021లో ఎక్కడ కూడా గెలుపోవటంలో ఆశించకుండా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, జనసేన పార్టీని మనం ప్రతిష్ఠించాలి, జనసేన పార్టీ కోసం మనం నిలబడాలని చెప్పి ప్రజల తరపున మీరు పోరాడారో దానికి అనుగుణంగా ఈ రోజున మీకు మన పిఎస్ చైర్మన్ శ్రీ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా మీకు ప్రత్యేకంగా సన్మానం చేస్తూ ఉన్నారు. నిజంగా ఇది పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశించారో దానికి అనుగుణంగా ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. నిజంగా మీ అందరికీ పవన్ కళ్యాణ్ గారి తరపున ప్రత్యేక అభినందనలు తెలుపుతా ఉన్నాం. మాటిస్తే వస్తాడు నచ్చి
మీకోసం పంపించిన కండువాలతో మీకు సత్కారం జరుగుతూ ఉందో అదే కండువాలతో మీరు కార్యక్రమం అయిన తర్వాత కింద ఆశీనులయ్యి చక్కనైన జనసేన పార్టీ అంటే ఇంత గౌరవం ఉంటుంది జనసేన పార్టీలో ఉంటే అని ఒక సూచిక, ఒక దేనికంటే ఎక్కడ కూడా ఏ రాజకీయ పార్టీ కూడా అంటే మనం వేరే పార్టీని అనకూడదు, కానీ ఏ రాజకీయ పార్టీని చేయనటువంటి దూరదర్శితో పవన్ కళ్యాణ్ గారు పార్టీ కోసం నిలబడిన వ్యక్తుల్ని అలాగే మహిళల్ని 2021లో ఎవరైతే పోటీ చేశారో అందరూ కూడా సన్మానం చేయడం, మీ పోరాటాన్ని గుర్తించి ఈ రోజున మరలా స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం ఎలా సమాయత్తం అవ్వాలి, మనం ఎలా మన ప్రతిమని మనం ప్రజల కోసం ఎలా అయితే నిలబడాలి, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు 2024లో మనం ప్రజలకు మాట ఇచ్చామో దానికి నిలబడి ఆ రోజు తను తగ్గించుకొని ఈ రోజున ఒక మంచి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పడటానికి ఎంత చక్కగా పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారో మనం చూస్తా ఉన్నాం. ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు కులం మతం ప్రాంతం చూడకుండా ఎక్కడంటే అక్కడ గిరిజన ప్రాంతాల్లో కానీ ఆఖరికి పులివెందుల లాంటి ప్రాంతాల్లో కూడా మంచినీటి సౌకర్యం కల్పించడం నిజంగా మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి చెల్లుతుంది. ఆయన నీడలో మనంతా పనిచేయడం మనకు చాలా ఆనందంగా ఉందని చెప్పి సందడి చేసుకుంటా ఉన్నాను. మీ అందరినీ ఈ రోజున గుర్తించి రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైతే మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తారో దాని ప్రకారం ఒక మంచి నడవడికతో ఏదైతే పొత్తు ధర్మంలో మనం ఉన్నామో దాంట్లో భాగంగా కూడా మనం చక్కనైన అవగాహనతో మనం ప్రజల్లోకి వెళ్ళాలి. మరలా కూడా 2024 వచ్చిన మ్యాండేటరీ ఆఖరికి 11 సీట్లు వచ్చాయి. ఆ 11 అలాంటి పర్సంటేజ్ కూడా గత ప్రభుత్వానికి వైఎస్ఆర్సీ ప్రభుత్వం మనం రాకుండా నిలబడాలని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుతా ఉన్నాం. అలాగే నెక్స్ట్ బ్యాచ్ని కూడా రెడీ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎంతో ఓపికగా మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించిన మేట మన పిఎస్ చైర్మన్ మన మంత్రివర్యులు ప్రతి ఒక్కళ్ళకి ప్రత్యేకంగా సన్మానం చేసి వారందరికీ ప్రత్యేకంగా ఫోటో తీసి గ్రూప్ ఫోటో తీయడం నిజంగా వారికి కూడా మన జనసేన పార్టీ తరఫున మనోహర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. అలాగే నెక్స్ట్ బ్యాచ్ని కూడా త్వరగా ప్రవేశపెట్టవలసింది కోరుతా ఉన్నాం. నాకు తెలిసి ఇప్పుడు కూడా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి ఎవరైతే ఉన్నారో అలాగే మీ కండువాలు అలాగే ఉంచుకొని మీకు కేటాయించిన సీట్లు అలాగే కూర్చోండి. ఒక గౌరవం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన గౌరవంతో మీరు నిండైన మనసుతో కూర్చోవాలి.